కొన్ని శోధనలు, కొన్ని కష్టాలు, కొన్ని శ్రమలు, కొన్ని అవమానాలు వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రశ్నించవద్దు. ప్రశ్నించావంటే నువ్వు బతికున్నావు కాబట్టి ప్రశ్నిస్తున్నావు. అవమానంతో, ఆ నిందలో, ఆ కష్టంలో, ఆ శ్రమలో, అనారోగ్యంలో, ఆ ప్రమాదంలో, లేకపోతే ఏ పరిస్థితిలో నీవు ఏమైపోవాలి? సంపూర్ణంగా నశించిపోవాలి కదా, నశించిపోవాలి. కానీ దేవుడు మనల్ని నశించిపోనీయకుండా కాపాడాడు. అది గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుని దేవునికి స్తుతించాలి. నశించిపోవటం కాదు, కానీ అటువంటి పరిస్థితులన్నింటినీ, అటువంటి దురాత్మలన్నింటినీ నశింపచేయమని ప్రభువు చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండం మనం చూస్తే 33వ అధ్యాయం, డ్యూటరానమీ చాప్టర్ 33, 33వ అధ్యాయం 26వ వచనం నుంచి చదువుతున్నాను. నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియు నయుండును, నీ బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. యెషురును దేవుని పోలిన వాడెవడును లేడు. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడగును. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా ఉండు బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ యుద్ధ నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపచేయుమనెను. ఆమేన్, హల్లెలూయా. ఇది మీరు జాగ్రత్తగా చదవండి, ధ్యానించండి, మరి గుర్తుపెట్టుకోండి, కంఠస్థం చేయండి. నీ కమ్ములు ఇనుపవియు నీ ఇత్తడివియునై ఉండును, నీవు బ్రతుకు దినముల్లో నీకు విశ్రాంతి కలుగు. నువ్వు ఇప్పుడు ఏ సమస్యలో ఉన్నావో, ఏ రోగంలో ఉన్నావో, ఏ అవమానంలో ఉన్నావో, ఏ వ్యాధిలో ఉన్నావో, ఏ కృంగిన పరిస్థితిలో ఉన్నావో భయపడద్దు. నీకు దేవుడు విశ్రాంతి కలుగజేస్తాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన నీ వద్దకు వస్తాడు. ఇంకేం చెప్తున్నాడు? ఆయనే నీకు నివాస స్థలము. 91వ కీర్తనలో ఉన్న మాటలు మనకి ఇక్కడ కూడా కనబడుతున్నాయి కదా. ఆయన నీకు నివాస స్థలము, శాశ్వతమైన దేవుడు నీకు నివాస స్థలం. ఆయన చేతులు నీ కింద ఉంటాయి. మనం పసిపిల్లల్ని ఎత్తుకుంటాం కదా, ఎట్లా ఉంటాయి? ఆయన నిన్ను ఎత్తుకుంటాడు. ఎత్తుకుని ఏం చేస్తాడు? శత్రువుని కొట్టమంటాడు. కొట్టమంటే ఇక కొడితే ఆడేం చేస్తాడు? ఇంకా దేవుని చేతుల్లో మనం ఉంటే అది అవమానమా, అనారోగ్య రోగమా, లేకపోతే ఆర్థిక సమస్యల మరి ప్రమాదాల, శత్రువుల, ఏదో నీ సొంతంగా అధిగమించలేని పరిస్థితి ఏదైందందో దేవుడు నిన్ను పట్టుకొని దాన్ని కొట్టమంటున్నాడు కదా. దాన్ని వెళ్ళగొట్టు, నశింపచేయి. నీ ముందు ఉండటానికి వీల్లేదు. హల్లెలూయా.